హలో గైస్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఓకేనా గైస్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ చూసారా? చూస్తే ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకైతే ఇవాళ ఎపిసోడ్ బాగుంది అనిపించింది, ఓవరాల్గా గుడ్ అనిపించింది. సో ఫస్ట్ మ్యాషప్ సాంగ్ కింగ్ నాగార్జున గారి ఎంట్రీ ముందు ఒక మ్యాషప్ సాంగ్ జరిగింది. ఆ తర్వాత వినాయకుడి సాంగ్తో అయితే నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేసారు. ఇవాళ నాగార్జున సార్ డ్యాన్స్ కూడా బాగుంది. ఓవరాల్గా అయితే గుడ్ అనిపించింది. నాకు నాగార్జున సార్ కాస్ట్యూమ్ కూడా ఇవాళ కొంచెం బాగున్నాయి అనిపించింది. మరీ పిచ్చిగా కాకుండా కొంచెం బాగుంది, డీసెంట్గా ఉంది అనిపించింది. అంటే సార్కి ఏం వేసినా బాగుంటాయి, కానీ కొన్ని డ్రెస్సులు ఎలా అనిపిస్తాయి అంటే ఏంటిది ఎందుకు ఇలా వేసుకున్నారు అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ కొంచెం డీసెంట్గా బాగున్నారు అనిపించింది. స్టార్టింగ్ ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారు కదా, యాజ్ యూజువల్గా మన అనుమతి ప్రకారం ఫ్రైడే ఎపిసోడ్ చూపించారు. నిఖిల్ వర్సెస్ బేబక్క చాలా పెద్ద గొడవ జరిగింది. దానికంటే ముందు మనకంటే ఒక డైలాగ్ అన్నాడు, వస్తారు గరిటి తిప్పి వెళ్ళిపోతారు, అదే వంట అంటారు, యాక్ట్ చేస్తున్నారు వంట చేస్తున్నట్టు, పనులు చేయట్లేదు అది ఇది అని చెప్పి మనకంట కొనుక్కోవడం. తర్వాత నిఖిల్ కూడా ఎప్పుడు ఇదే పంచాయతీ అవుతుంది అని చెప్పి నిఖిల్ కూడా కొన్ని మాట్లాడము. తర్వాత బేబక్కతో పెద్ద ఇష్యూ అయింది. నాకు సోనియాతో పడట్లేదు అన్నప్పుడు నువ్వు తన్ని నన్ను కూర్చోబెట్టైనా మాట్లాడాలి, లేదా నన్ను వేరే టీంకైనా పంపించాలి, అంతే తప్ప నువ్వు ఏది ఇది చేయట్లేదు, నీ లీడర్షిప్ క్వాలిటీస్ నాకు కనిపించట్లేదు అని చెప్పి చాలా పెద్ద ఇష్యూ చేసింది బేబక్క. ఈ గొంతు స్టార్టింగ్లో ఎప్పుడైతే తనకి ఇన్కన్వీనియన్స్ వచ్చిందో ఆ రోజు ఉంటే ఈ పార్టీకి బేబక్క కూడా ఒక మంచి లైక్ ఇప్పుడు సోనియా ఎలాగైతే ఒక స్ట్రాంగ్ ఒక 5 to 10 weeks తనకి డోకాలేదు అనిపించిందో బేబక్కకు కూడా అలాగే అనిపించిందేమో అని నాకు అనిపించింది. ఇవాళ చాలా ఇష్యూ చేసింది బేబక్క. ఇంకా సాగుతూనే ఉంది లైక్ ఏమని అంటే నాకు సోనియాకి పడట్లేదు, సోనియాకి నాకు ఒక ర్యాపో లేనప్పుడు నువ్వు కూర్చోబెట్టి అయితే సార్ట్అవుట్ చేయాలి, లేదా నన్ను వదిలేయాలి, అంతే తప్ప నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే ఇది చేయకూడదు. దానికి తోడు నేను ఎంత వంట చేస్తున్నా కానీ కనిపించట్లేదు, నేను చేసిందని చేస్తున్నట్టే ఉన్నాను, నాకు కొంచెం టైం ఇవ్వాలి, లేవగానే టిఫిన్లు లేవగానే కాఫీలు అంటే నడవదు, నాకంటూ కొంచెం టైం కావాలి అన్నట్టు చెప్పారు. సోనియా వాళ్ళేమో లేవగానే ఎవరికైనా ఆకలిస్తుంది కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో అంతగా ఆకలేస్తే మీరు ఫ్రూట్స్ తినండి అన్నారు అనమాట. అంటే సోనియా అంది లేవగానే ఎవరికైనా ఆకలేస్తుంది, మాకు ఆకలేసింది కాబట్టి అడిగామంటే ఇంత పొద్దున్నే ఆకలి ఎవరికి వేస్తుంది, కనీసం వాష్రూమ్స్కి కూడా వెళ్లకుండా అని ఒక సెన్స్లో కూడా కొన్ని డైలాగ్స్ వాడారు. అది సోనియాకి నచ్చలేదు. యాజ్ యూజువల్ సోనియాకి అండ్ బేబక్కకి ఒక మంచి ర్యాపో లేదు కాబట్టి తను ఏమన్నా రాంగ్గానే పోర్ట్రే అవుతుంది అనిపించింది. సో ఆల్మోస్ట్ ఫ్రైడే ఎపిసోడ్ అంతా అదే నడిచింది. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటి అంటే అసలు నిఖిల్ని మాట్లాడనివ్వలేదు బేబక్క. అంటే నువ్వు నాకు అంటే నీ దగ్గరికి ఎంత ఇష్టంగా వచ్చానో నువ్వు నాకు అంత ప్రియారిటీ ఇవ్వట్లేదు, నీకు సోనియా ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి నువ్వు సోనియా మాటలే వింటున్నావు, నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు. చాలా అంటే ఒకటే ఎపిసోడ్లో అన్ని టైప్ ఆఫ్ వేరియేషన్స్, అన్ని మాటలు నేను బేబక్క నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అనిపించింది. తర్వాత అదే కాక మళ్ళీ సోనియాతో ఉంటుంది, నాకు నిఖిల్ కన్నా కూడా సోనియానే బెటర్ అనిపించింది. ఏదన్నా అంటే డైరెక్ట్ మొహం మీద చెప్తుంది, నిఖిల్ అలా చెప్పట్లేదు, లోపల ఒకటి బయట ఒకటి ముందు ఒకటి వెనకొకటి చెప్తున్నాడు, నాకు అది నచ్చట్లేదు నిఖిల్లో. అలాంటప్పుడు నువ్వు సోనియా నీకు నచ్చుతుంది అన్నప్పుడు సోనియాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. అఫ్కోర్స్ మీ ఇద్దరికి ర్యాపో లేదు, తను ఫేస్ మీద ఏదో అంటుంది, నిన్ను పర్సనల్గా అటాక్ చేస్తుంది అని మీరే చెప్తున్నప్పుడు అలాంటప్పుడు మీరు సోనియాతో ఇది అవ్వాలి, లేదా సోనియాతో మీరెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, మధ్యలో నిఖిల్ ఏం చేశారు అనిపించింది నాకు. అదే విషయాన్ని నాగార్జున గారు కూడా పాయింట్అవుట్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాము. అప్పుడు నాగార్జున గారు నిఖిల్కి ఏం సజెషన్స్ ఇచ్చారో కూడా మాట్లాడదాము. సో మధ్యలో సోనియా వర్సెస్ ప్రేరణ వర్సెస్ సీత ఒకటి జరిగింది. అంటే ప్రేరణ వచ్చి సారీ చెప్పింది అనమాట సీతకి, లైక్ నేను డస్ట్బిన్లో నుంచి తీసాను కానీ డస్ట్బిన్ కవర్ అయితే చాలా క్లీన్గా ఉంది, అందులో పెద్ద డస్ట్ ఏం లేదు, నేను అలా అనుకోలేదు, అలా తీసి ఇలా పెట్టేసాను తప్ప అందులో పడేయలేదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేసింది. సీత అంటది డస్ట్బిన్ అయితే ఇప్పుడు చెత్తకుండి తప్ప అదేం పోలకుండా అయిపోదు కదా, చెత్తున్నా లేకపోయినా చెత్తకుండియే, అలాంటప్పుడు నువ్వు అందులో పడేసిందని తీసి మళ్ళీ పెడితే అది చెత్తకుండియే కదా అంటుంది. నిఖిల్ కొన్ని డైలాగ్స్ అన్నాడు ఇవాళ, లైక్ అంటే యష్మి అన్నారంట కూరగాయలు కొంచెం సేపు బాత్రూంలో పెట్టి తీసుకొచ్చి తర్వాత కట్ చేయమని ఇస్తాను అది ఇదని ఏవో నోరు జారారు, నాకైతే నచ్చలేదు, లాగి పెట్టి పీకేద్దాం అనుకున్నాను కానీ కుదరదు, అంటే మనకి ఎందుకు అని ఊరుకున్నాను, సీరియస్లీ 2 కొడదాం అనుకున్నాను కానీ మనకి ఎందుకులే అని ఊరుకున్నాను అని నిఖిల్ కొన్ని డైలాగ్స్ అయితే అభయ్తో అన్నారు. అభయ్ అన్నాడు తను చాలా నెగిటివ్ చేస్తుంది, అంత నెగిటివ్ మేము తీసుకోలేము, యష్మి ప్రతి దానికి నెగిటివ్ చేస్తుంది, మేము తీసుకోలేము, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా, నచ్చింది నేను చేయను,
దానికి ఎందుకు అంత నెగిటివ్ చేస్తుంది అని చెప్పి అభయ్ అండ్ నిఖిల్ యష్మి గురించి మాట్లాడుకున్నారు కొన్ని పాయింట్స్. ఈలోపు విష్ణుప్రియ చాలా అంటే విష్ణుప్రియ అన్న దాంట్లో నాకు తప్పు కనిపించలేదప్ప. అంటే మేబీ తను నిజంగానే అడల్టరీ కంటెంట్తో అనుంటే అది వేరే విషయం, కానీ తను అలా అనలేదేమో అనిపించింది నాకు కూడా. విష్ణుప్రియ వెళ్ళి సోనియాతో అందనమాట, మీరు నిఖిల్ అసలు నిఖిల్కి నీకు స్టార్టింగ్లో పడలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు అంత మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు అని అడిగింది. ఫ్రెండ్స్ అని అంది తప్ప ఇంకొక మాట కూడా అనలేదు తను. అంటే ఇప్పుడు ఎందుకు అంత మంచి ఫ్రెండ్స్గా అయిపోయారు అంటే దానికి నో కామెంట్స్ అంది. అక్కడికి బాగుంది, అయిపోయింది, వెళ్ళిపోతుండే. దీన్ని పిలిచింది విష్ణుప్రియ పిలిచి, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ, నేను ఏ రాంగ్ ఉద్దేశంతో అయితే నేను అడగలేదు, నేను చాలా క్యాజువల్గా అడిగాను అంటే మీ అడల్ట్రేటెడ్ కామెడీని తీసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు అంది. నాకు ఆ వర్డ్ అక్కడ అసలు సూటబులే అనిపించలేదు. ఎందుకంటే జస్ట్ అడిగింది, నువ్వు నిఖిల్ స్టార్టింగ్లో ఫ్రెండ్స్ కాదు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని అడిగింది అంతే. దానికి నో కామెంట్స్ అని అంతా చెప్పింది. అక్కడికి సిచ్యువేషన్ అయిపోయింది అనిపించింది నాకు. బట్ అడల్ట్రేటెడ్ కామెడీ అన్న వర్డ్ అక్కడ యూజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది. పాపం మణికంఠ చాలా ట్రై చేశాడు బేబక్కని కూల్ చేయడానికి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే 2 sides మాట్లాడాలి, నిఖిల్ మాట్లాడేది కూడా మీరు వినాలి కదక్క, కొంచెం వినండి, మీరు అలా గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు, చాలా అంటే అప్ టు హిజ్ లాస్ట్ లెవెల్ ట్రై చేశాడు. ఇంకా తనకి మాట వినలేదు బేబక్క కూడా. సీత చెప్పాను కదా మధ్యలో సీత అండ్ ప్రేరణ డిస్కషన్. సీత అందనమాట, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ సారీ అబౌట్ వాట్ యూ డిడ్ దెన్ డోంట్ సే సారీ అని చెప్పి కొంచెం తెలుగులో మాట్లాడించండి అబ్బా, కనీసం తెలుగు మాట్లాడండి అన్న వార్నింగ్ అన్న ఇవ్వండి. మరి ఇంగ్లీష్లో పెద్ద పెద్ద సెంటెన్స్లు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరి దగ్గర నుంచి. తెలుగు తప్ప అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి తెలుసా మన తెలుగు బిగ్ బాస్లో, అలాగే అనిపించింది నాకు ఇవాళ అయితే. తర్వాత సోనియా చాలా ఏడ్చింది లాన్లో కూర్చుని, అంటే నన్ను రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అది ఇది అని. విష్ణుప్రియ లైక్ తర్వాత మళ్ళీ సీత వెళ్ళి సారీ చెప్పింది సోనియాకి, సారీ నేను అలా అనలేదు, తను కూడా ఆ ఉద్దేశంతో అనలేదు, తను చాలా హ్యాపీగా వచ్చింది నీ దగ్గరికి, జనరల్గా తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చింది తప్ప అసలు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. ఓకే ఫైన్ అంది. కానీ సారీ విష్ణుప్రియతో మాట్లాడేటప్పుడు మాత్రం నాకు సోనియా డైలాగ్స్ నచ్చలేదు, యాజ్ వెల్ as విష్ణుప్రియ డైలాగ్స్ కూడా నచ్చలేదు. ఇక్కడికి వచ్చి అంటే నువ్వేమన్నా పెద్ద పుణ్యస్త్రీవా, మేము అడల్ట్ కామెడీ చేయడానికి నువ్వు పుణ్యస్త్రీవా అనుకుంటున్నావా? అఫ్కోర్స్ తన ప్రొఫెషన్ని తను డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది. కానీ నేను ఫస్ట్లో సోనియా గురించి ఏదైతే చెప్తానో నాకు ఇవాళ విష్ణుప్రియ గురించి కూడా అదే మాట్లాడాలనిపించింది. లైక్ తను చెప్పిన పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ మాట్లాడిన విధానం అయితే కరెక్ట్ కాదు అనిపించింది నాకు. మీకేమనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ పెరుగుతున్నాయి కానీ ప్లీజ్. సో విష్ణుప్రియ ఇంకా సోనియా వెళ్ళిపోయి ఏడ్చేసింది, చాలా ఏడ్చింది, ఎక్కిలు పెట్టి ఏడ్చింది అనమాట. ఆ టైంకి విష్ణుప్రియ బయటకు వచ్చి లైక్ క్యారెక్టర్ డిఫెండింగ్ కూడా వెళ్ళిపోయింది. ఏమని అంటే నీ గురించి తెలుసు, నీ క్యారెక్టర్ ఎంత పాజిటివ్గా ఉందో మేము చూస్తూనే ఉన్నాము, నీ గురించి బాగా తెలుసు మాకు, అది ఇది అని చెప్పి చాలా మాట్లాడింది విష్ణుప్రియ కూడా. అదే చెప్తున్నా కదా, తను మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ మాట్లాడే విధానం అయితే ఎవరిది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఈలోపు ఇంకా అక్కడితో అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీ వినాయక చవితి అనుకుంటూ నాగార్జున సార్ టీవీలోకి వచ్చేసారు, మన టీవీలోకి. తర్వాత స్వీట్స్ తెప్పించారు, వీళ్ళందరూ హౌస్మేట్స్ గురించి స్వీట్స్ తీసుకొచ్చారని చెప్పారు. వీళ్ళందరూ ఆదిత్య ఓమ్నే పంపించారు. నువ్వు అసలు ఆదిత్య ఓమ్ అండ్ అభయ్ వీళ్ళిద్దరిని స్టోర్ రూమ్కి పంపించి తీసుకురమ్మని చెప్పారు. ఆదిత్య గారితో అంటున్నారు, నువ్వు ఎపిసోడ్లో ఎలా కనిపించలేదు, ఇప్పుడైనా కనిపిస్తా అని పంపిస్తున్నాను అంటే ఆయన నవ్వుతావేంటయ్యా అంట. అంటే క్యూట్గా అనిపించారు అక్కడ, నవ్వుతావేంటయ్యా అన్నప్పుడు. బట్ లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఉన్నాయి అబ్బా, లాంగ్వేజ్ అర్థం కావట్లేదు వాళ్ళకి, లేకపోతే ఇంకోటి చాలా. ఇవాళ వినాయక చవితి కదా, మార్నింగ్ ఎప్పుడో లేచాము, నిద్ర సరిపోలేదు, సో సారీ ఏమనుకోకండి. స్వీట్స్ తెప్పించారు. తర్వాత విష్ణుప్రియ చెప్పారనమాట, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా నాకు,
నువ్వు పెట్టిన కాఫీ పృథ్వీ తాగి టేస్ట్ చేయాలి అని చెప్పి. సో 2 కాఫీలు తీసుకొస్తే 2 నువ్వు తెచ్చావని అడిగారు. అంటే పాలు మిగిలిపోయినాయి, అందుకని 2 తీసుకొచ్చాను, ఇది నేను తాగేస్తానని చెప్పింది. పృథ్వీ కాఫీ బాగుందని చెప్పారు, అక్కడికి అయిపోయింది. తర్వాత 3 చీఫ్స్ని నించోపెట్టి నైనికాని సూపర్ నువ్వు గేమ్స్లో అయితే బీభత్సంగా ఆడేస్తున్నావు అన్నారు. యష్మి కంగ్రాచులేషన్స్ నువ్వు బిగ్గెస్ట్ క్లాన్ అన్నారు. నిఖిల్ చిన్న క్లాన్ అంటే ఫస్ట్ నువ్వు చాలా బాగా ఆడావు, అదే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం, కానీ చాలా చిన్న క్లాన్ అంటే మనం అనుకున్నవన్నీ అవ్వవు సార్, మారుస్తాను సార్ అంటే ఏం మారుస్తావు మామ చెప్పు అన్నారు. నిఖిల్ నువ్వు బాగా ఎమోషనల్ అవుతున్నావు, నీ గురించి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి హౌస్లో అన్నారు. ఈ యుద్ధాలు దేని గురించో ఇందాకే చెప్తాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఆదిత్య గారిని మళ్ళీ స్టోర్ రూమ్కి పంపించారు. ఫ్రంట్ స్టాబింగ్ ఏం లేదబ్బా, బెల్ట్ కట్టుకోవాలి, కత్తులు తీసుకొస్తారు, పొడుచుకోవాలి అంతే. సో ఫస్ట్ వచ్చేసి మణికంఠ వచ్చారు, శేఖర్ ఫస్ట్ శేఖర్ భాషని పిలిచారు. తర్వాత మణికంఠ శేఖర్ భాష వెళ్ళి మణికంఠ గుచ్చారు. నల్ల కత్తి నెగిటివ్ ఎనర్జీ, తను అసలు పాజిటివ్గానే లేరు, ఫస్ట్ డే నుంచి కూడా ఇష్యూస్ వస్తున్నాయి. తర్వాత తను యాక్టివ్గా ఉండట్లేదు, అవుట్ జోన్ అయ్యి ఉంటున్నారు, చాలా నెగిటివ్ థింకింగ్ ఉంది. అంటే అప్పుడు నాగార్జున గారు ఉన్నారు, తను ఆల్రెడీ స్టోరీ చెప్పారు, తను చాలా ఎమోషనల్గా కూడా ఉన్నాడు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా అంటావు అంటే తను చెప్పిన స్టోరీ ఫేకా అంటే ఎస్ అన్నాడు. ఇది చాలా వాటికి దారి తీస్తుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అని పిలిచారు. విష్ణుప్రియ సోనియాకి గుచ్చారు చురకత్తి. తను చాలా ఇంటెలిజెంట్గా అనిపిస్తుంది, కానీ టైం వచ్చినప్పుడు వాడే పదాలు చాలా హర్టింగ్గా ఉన్నాయి. సంబంధం లేకపోయినా అనేస్తారు, ట్యాగ్స్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు తనకి ఆబ్వియస్లీ అది విష్ణుప్రియ వెళ్ళి సోనియాకే గుచ్చుతారని మనకు తెలుసు. ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు కూడా తను నాతో చాలా మాట్లాడినారు, ఇప్పుడు కూడా నన్ను అలాగే అన్నారు, నాకు అది నచ్చలేదు అని చెప్పి తన వర్షన్ తను చెప్పుకున్నారు. నెక్స్ట్ సోనియా వచ్చారు. సోనియాతో నాగార్జున గారు అన్నారు, సోనియా అన్ని కుక్కర్లు ఒకలా పనిచేయవు, అలాగే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. సోనియా అన్ని కుక్కర్లు ఒకలా పనిచేయవు, అలాగే అందరి మైండ్ సెట్లు కూడా ఒకేలా ఉండవు అని చెప్పి చెప్పారన్నమాట. నాకైతే ఒక్కొక్కరు ఎమోషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి, మనం వాటిని డిఫైన్ చేయలేము. ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు, అలాగే తను ఫీల్ అయింది, నువ్వు తను అనడం కరెక్ట్ కాదు అని చెప్పి చిన్న డిస్కషన్ జరిగింది అక్కడ. విష్ణుప్రియ ఇప్పుడు అబ్బా నేను ఉన్నాను, నేను ఏడ్ చేస్తాను, మా ఫ్రెండ్ ఉంది, అది ఏడవదు, అన్నీ లోపల పెట్టుకుంటుంది, టైం వచ్చినప్పుడు కరెక్ట్గా రిప్లై ఇస్తుంది. అట్లా ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏడ్చి తర్వాత మాట్లాడతాను, తను ఏడవదు. విష్ణుప్రియ అదే ఉంది, ఇప్పుడు ఏడవనంత మాత్రాన నేను ఫీల్ అవ్వలేదని కాదు కదా సార్, ఏడ్చినంత మాత్రాన ఫీల్ అయినట్టు కాదు కదా. నేను ఏడవలేదు, తను ఏడ్చింది అంతే, బట్ నేను కూడా ఫీల్ అయ్యాను, అది నన్ను డిఫైన్ చేసి నాకు ట్యాగ్ ఇవ్వడం అన్నది అయితే కరెక్ట్ కాదనిపించింది నాకు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. అలాగే సోనియా కూడా చెప్పారు. సోనియా అందనమాట, సోనియా ఏమనలేదు, నేను అంటే ఇప్పుడు కొంచెం బాధ అనిపించింది సార్ అని చెప్పి చెప్పింది, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ నైనికా గారు వచ్చారు. యష్మిని పిలిచారు, యష్మిని పొడిచారు. డబుల్ సైడెడ్ కన్ఫెషన్ రూమ్లో జరిగిన డిస్కషన్స్ అంటే అందరికి టప్పుడు పెట్టేసింది సార్. అంటే అప్పుడు అన్నారు అనమాట, నువ్వు ఒక్కదానివి ఆ రోజు అక్కడ నోరెత్తుంటే ఈరోజు ఇంతమంది సఫర్ అయ్యే వాళ్ళు కాదు, ఇన్ని గొడవలు అయితే వచ్చేవి కాదు. కానీ అది గేమ్ అమ్మ, తను పెట్టినప్పుడు నువ్వు అక్కడే కనుక చెప్పేసి ఉండుంటే ఇన్ని గేమ్లు ఇన్ని మాటలైతే రావు అని చెప్పి చెప్పారు. ఇది నీకు వచ్చిన చాయిస్ నువ్వే తీసుకోవాలి అన్నట్టు చెప్పారనమాట. సీత ఒక చిన్న డిస్కషన్ పెట్టింది, లేకంటే సార్ ఇప్పుడు అన్నీ చేస్తాము ఓకే, కానీ వాళ్ళు అలా చేయడం అయితే కరెక్ట్ కాదు, ఇన్హ్యూమన్గా అనిపించింది. నాకు సీత చెప్పిన కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించాయి, కానీ కొన్ని మరీ అంత ఇన్హ్యూమన్గా ఏం లేవేమో అనిపించింది. నెక్స్ట్ బేబక్కని పిలిచారు. బేబక్క ఆబ్వియస్లీ నిఖిల్నే పొడిచింది, ఎందుకంటే నిన్న జరిగిన డిస్కషన్ ఉంది కదా, ఫ్రైడే జరిగిన డిస్కషన్లో నిఖిల్ నేను చాలా లీడర్షిప్ క్వాలిటీస్ చూసి తన టీంలో జాయిన్ అయ్యాను, కానీ నాకు తనలో అవేం కనిపించలేదు. తను నేను ఇష్టంగా వెళ్ళినా కూడా తను నన్ను వద్దనే అనుకుంటున్నాడు, నన్ను పట్టించుకోలేదు, నేను ఏడ్చినా కూడా నన్ను పట్టించుకోలేదు, నేను చెప్పేది వినట్లేదు అని చెప్తే సరే అయితే నువ్వు ఈ క్లాన్లో ఉండవా అని అడిగారు. నేను ఉండను అని చెప్పి బేబక్క క్లియర్గా చెప్పేశారు.
నిఖిల్ని అడిగారు, నిఖిల్ ఏంటి మరి మణికంఠ ఒక్కడే అయిపోతాడు నీ క్లాన్లో, మరి ఓకేనా అంటే మరి నేను ఏం చేయలేను సార్ అని చెప్పి నిఖిల్ చెప్పాడు. సరే అయితే నీ బ్యాండ్ తీసేసి పక్కన పెట్టేసేయి, బిగ్ బాస్ చెప్తారు నువ్వు ఏ క్లాన్లోకి వెళ్ళాలో అని చెప్పారు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ అభయ్ని పిలిచారు. అభయ్ కూడా నిఖిల్ని పొడిచారు. ఏంటి తోలు తీసే కత్తి. సో నువ్వు స్టార్టింగ్లో చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తుంది మామ. నువ్వు ఫస్ట్లో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నావో నువ్వు ఇప్పుడు కూడా అంత ఎనర్జెటిక్గా ఉండాలని నేను అనుకుంటున్నాను, అందుకే నీకు ఈ కత్తిస్తున్నాను అని చెప్పారు. ఓకే యాక్సెప్టెడ్ అన్నారు అనమాట నాగార్జున గారు. నెక్స్ట్ సీత వచ్చారు. సీత యష్మిని పొడిచారు. నల్ల కత్తి, నెగిటివ్ ఎనర్జీ, తన వల్లే మొత్తం నెగిటివ్ అయిపోతుంది అని చెప్పారనమాట. సీత దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్, వాళ్ళు నేనేమి చేయట్లేదు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, అదే వాళ్ళ గేమ్, అదే వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పి నాగార్జున గారు చెప్పడానికి ట్రై చేశారు, కానీ సీత ఎక్కడ వినలేదు అనిపించింది. నెక్స్ట్ సోనియాని పిలిచారు. సోనియా ఏమో బేబక్కని పొడిచి నల్ల కత్తి, నెగిటివ్ ఎనర్జీ, కుక్కర్తో స్టార్ట్ అయింది, ఇంకా కుక్కుతూనే ఉన్నాను లోపల అని చెప్పి సోనియా చెప్పింది అనమాట. సోనియా అండ్ బేబక్క డిస్కషన్లో కుకింగ్ గోల అండ్ చూపులతో కూడా నెగిటివ్ ఎనర్జీ, కుకింగ్ది ఒకటైతే ఇంకొకటి చూపులతో కూడా నెగిటివ్ ఎనర్జీనే ఇస్తున్నారు, నాకు అది నచ్చట్లేదు, ఎలా చూసినా కూడా నెగిటివ్గానే అనిపిస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ నాగార్జున గారు నేను ఫస్ట్ డే ఏదైతే రేషన్ మేనేజర్గా తను చేయలేదు అని చెప్పానో అదే మాట అన్నారు. ఏమని అంటే తను వస్తుంది సార్, ఏదో కొంచెం చేసి వెళ్ళిపోతుంది, మిగిలిన పని చేయట్లేదు, తను కుకింగ్లో ఉన్నప్పుడు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అంటే అప్పుడు నాగార్జున గారు అన్నారు నువ్వు చేసుకోవచ్చు కదా, చిన్న చిన్న పనులకి ఏముంది, నువ్వు చేసుకోవచ్చు కదా అంటే నేను చేస్తున్నాను అని చెప్పింది అనమాట. అండ్ దట్ టు లంచ్ అది కూడా చాలా లేట్ అవుతుంది అని అడిగితే అందరూ ఎస్ లేట్ అవుతుంది, మాకు టైంకి అయితే లంచ్ రావట్లేదు, డిన్నర్ కూడా రావట్లేదు, అన్నీ లేట్ అవుతున్నాయి అని అయితే చెప్పారు. నెక్స్ట్ నబీల్ని పిలిచారు. నబీల్ కూడా నిఖిల్కి గుచ్చారు, చొరకత్తి అట, మాట్లాడనివ్వట్లేదు అనిపించింది, తనే అన్నిట్లోనూ తీసుకుంటున్నాడు. నిన్న బటర్ఫ్లై అంటే సీత ఇక్కడ ఏదో బటర్ఫ్లై పెట్టిందట, బటర్ఫ్లై పెట్టితే నబీల్ చెప్పాడంట బటర్ఫ్లై బాగుంది అని 2-3 సార్లు కావాలని చెప్తే నిఖిల్ అన్నారంట ఇక్కడ చొంగ గారుతుంది తుడుచుకోని, నాకు అది నచ్చలేదు, నాకు అది హర్టింగ్ అనిపించింది, నేను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఓకే నువ్వైతే డైలాగ్స్ అంటే నువ్వు మాట్లాడే ముందు మాటలు చూసుకో అని చెప్పి నాగార్జున గారు చెప్పారు తనకి. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ఆదిత్య గారికి రస్ట్ తుప్పు పట్టిన కత్తి ఇచ్చారు, సోషల్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి. తను అంటాడు నేను అందరితోనూ బాగానే ఉన్నాను, నేను ఎవరితోనూ ఇదిగలేను, నేను ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, నా పని అయిపోయాక పక్కన పని కూడా నేనే చేస్తున్నాను, ఇంకా నాకు సోషల్ స్కిల్స్ లేకుండా ఎక్కడ ఉన్నాయని చెప్పి తను అంటున్నాడు అనమాట. లేదు మా ఎవరితోనూ మీరు మాట్లాడట్లేదు, అవుట్ జోన్గానే కనిపిస్తున్నారని ప్రేరణ అంది ఆదిత్య ఓం గారిని. అయిపోయింది. నాకైతే ఇది అర్థం కాలేదని చెప్పి నాగార్జున గారి చేతిలో ఎత్తేసారు. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి యష్మి గారిని కన్ఫెషన్ రూమ్లో జరిగిన డిస్కషనే అండ్ ఇక్కడ ఒక మాట అన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చి వండుకుంటే ఒకలాగా మాట్లాడతారు, మేము ఎవరైనా పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే, మేము వేరే టీం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే మాత్రం మీరు అలా చేయడానికి వీలేదు అంటారు, తన దాకా వస్తే తల, తనది కాకపోతే తోక అంటారు అని చెప్పారనమాట. మేము అది గెలుచుకున్నాము, మాకు అనిపిస్తే చేస్తాం, లేకపోతే లేదు, రెస్పాన్స్ అంటే అదే మాకు అనిపిస్తే చేస్తాం, లేకపోతే లేదు మేము చెయ్యము అని చెప్పి క్లియర్గా చెప్పింది. అప్పుడు మణికంఠ అన్నారు అలా ఎలాగా మీకు చేయాలని లేకపోతే మీరు చేయకండి, బిగ్ బాస్ ఆదేశాలు స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వండి, లేదా అసలుకే ఫాలో అవ్వద్దు, అంతే తప్ప అన్ని పనులు మేమే చేయాలి, మీకు కావాల్సినప్పుడు మీరు చేసుకుంటామంటే నడవదు అని చెప్పి చిన్న డిస్కషన్ జరిగింది. అప్పుడు నాగార్జున గారు చెప్పారనమాట లైక్ ఓకే కూల్ అంటే ఓకే కూల్ అంటే తన డెసిషన్ అది, తన క్లాన్ మెంబర్స్ డెసిషన్ అది, మనం ఏం చేయలేము దానికి అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. షీ యూజ్డ్ హర్ పవర్, అంతే, మనకి పవర్ వచ్చినప్పుడు మీరు కూడా వాడండి అదే పవర్ అన్న సెన్స్లో నాగార్జున గారు చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చారు. పృథ్వీ వచ్చి ఆదిత్య గారిని స్టార్ట్ చేశారనమాట. ఎందుకు అంటే హౌస్లో సేమ్ ప్రేరణ గారు ఏవైతే డైలాగ్స్ చెప్పారో అవే చెప్పారు. దెన్ మళ్ళీ నాగార్జున గారు అదే కదా క్లారిటీ ఇచ్చారు, తను అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారని మళ్ళీ మీరు ఎందుకు అదే అంటున్నారు అన్నట్టు ఫేస్ పెట్టారు. అయిపోయింది. నెక్స్ట్ యష్మి గారు వచ్చారు. యష్మి గారు వచ్చి మణికంఠ గారికి ఇచ్చారు డబల్ సైడర్ అని.
ఇష్యూ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండడు. ఒక టాపిక్ తీసుకొచ్చి ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ ఇంకో టాపిక్ మీదకి వెళ్ళిపోతాడు తప్ప ఒకే ఇష్యూ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండడు. అంటే ఇక్కడ నాగార్జున గారు క్లియర్లీ మణికంఠన్ మోటివేట్ చేశాడు అనిపించింది నాకు. ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉన్నాడు. ఇంత ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఈసారికి ఏంటిది అది డౌట్ ఆఫ్ కాదు పాయింట్ ఆఫ్ డౌట్ ఏదో ఉంది, దాంట్లో ఉంచుతాము. ఈసారికి అయితే వదిలేసాయి అన్నట్టు చాలా మోటివేట్ చేశారు మణికంఠని కూడా. ఏది బ్రెయిన్లోకి వెళ్ళదు. తర్వాత మనీ నువ్వైతే ఇలా ఉండకూడదు, ఇంకా తీసేసేయి, ఎమోషనల్ సైడ్ తీసేసేయి, నువ్వు నార్మల్గా అవ్వు, నార్మల్గా గేమ్ ఆడు అని చెప్పారనమాట. నెక్స్ట్ నిఖిల్ వచ్చారు. నిఖిల్ వచ్చి బేబక్కకే ఇచ్చారు, సేమ్ డబల్ సైడెడ్ ఫుడ్ లేట్ ఇష్యూ గురించి. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చి భాష అని పిలిచారు, శేఖర్ భాష గారిని. తుప్పు నేను 100 అంటే నేను 20% రస్టెడ్గా ఉంటే నేను 120% రస్టెడ్గా ఉంటాడు, జాంబీ లాగా సగం నిద్రలో తిరుగుతూ ఉంటాడు ఇల్లంతా అని చెప్పాడు. దెన్ నాగార్జున గారు అన్నారు, అంటే తను ఏమన్నారంటే జాంబీలా తిరుగుతుంటాడు, ఫిజికల్గా ఈయన ఇక్కడే ఉన్నా కానీ మెంటలీ ఈజ్ నాట్ హియర్. అంటే ద్రౌపది చేపతి అని అన్ని జోకులు వేస్తే, బన్ గరం ఇన్ని జోకులు వేస్తే మెంటలీ నాట్ హియర్ అంటావేంటి అన్నట్టు అడిగారు అనమాట. నెక్స్ట్ ఇంకో గేమ్ వచ్చేసి, ఈ గేమ్ మన నాగార్జున గారు ఆడారు. రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఎవరి హిట్ ఎవరి ఫ్లాప్, హిట్ ఎవరికి చెప్పలేదు కానీ ఫ్లాప్స్ మాత్రం ఎంతమంది 5 ఉన్నారు. 5కి చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రేరణ గారికి నువ్వు మాట్లాడట్లేదు, వాగుడికి అన్నావు కానీ నువ్వు ఎక్కడ మాకు కనిపించట్లేదు అని ప్రేరణ గారికి చెప్పారు. సీత వచ్చేసి సీత యొక్క క్వాలిటీస్ కనిపించట్లేదంట. బేబక్కకి నీ స్పేస్ నువ్వు తీసుకో చెప్పారు కదా. నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించి నేను నిఖిల్ టీంకి వెళ్ళానంటే నువ్వు వాళ్ళ టీం వీళ్ళ టీంలో లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించడం కాదు, నువ్వే లీడర్షిప్ క్వాలిటీస్తో నీలో లీడర్షిప్ క్వాలిటీస్ని నీలో లీడర్షిప్ క్వాలిటీస్ని నువ్వు పెంచుకోవాలి తప్ప పక్కన వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని చూసి నువ్వు వెళ్ళకూడదు అన్న సెన్స్లో కొంచెం బేబక్కని కూడా మోటివేట్ చేశారు అనిపించింది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని యాజ్ యూజువల్ ఆటలో నువ్వు అసలు కనిపించలేదు, ఆట చాలా ముందుకు రావాలి, నువ్వు ఆటలో చాలా ముందుకు రావాలి అని చెప్పారు. విష్ణుప్రియ వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ మాత్రమే కాదు ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి, నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చావు కదా, సో అప్పుడు ఫీలింగ్స్ కూడా నువ్వు డెవలప్ చేసుకోవాలి కదా అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఈ ఫస్ట్ ఎవరెవరినైతే సేవ్ చేయాలో 6 నామినేషన్స్లో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? బేబక్క, పృథ్వీ, మణికంఠ, సోనియా, బేబక్క, సోనియా, భాష అండ్ విష్ణుప్రియ. సో వీళ్ళ 6 సేవింగ్ అయితే చేశారు. అందులో ఫస్ట్ వచ్చేసి సోనియా సేఫ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా నాగార్జున గారు రేపు మాట్లాడుకుందాం వెళ్ళిపోయారు, సో మనం కూడా వెళ్ళిపోదాం. బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అబ్బా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? ఏమైనా మీ విలువైన సజెషన్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. బాయ్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్.